తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన కామెంట్ చేశారు. 4 నెలల క్రితం ఢిల్లీలో తమ ఇంటికి వచ్చి ఏం మాట్లాడారో కేటీఆర్ కు గుర్తు లేదా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి బయటకు రాకుండా చేయాలని, కవితను వదిలేస్తే బీజేపీలో పార్టీని కలపడానికి సిద్ధమని కేటీఆర్ అనలేదా అని అడిగారు. కేటీఆర్ విజ్ఞప్తితో తాను బీజేపీ పెద్దలతో చర్చించాలని, కానీ ఒప్పుకోలేదన్నారు. ఈ కోపంతోనే తనపై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో జగన్తో కలిసి ప్రయాణిస్తున్నామని కేటీఆర్ తనతో చెప్పిన విషయం గుర్తులేదా అంటూ ప్రశ్నించారు సీఎం రమేష్. తెలంగాణలో బీఆర్ఎస్ కు పుట్టగతులు ఉండవనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి, మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం, మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు, మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుల్ని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు, ఈరోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడారు? కమ్మవారిని మేము దగ్గరికి తీయం, మాకు కమ్మ అవసరం లేదు నేను చెప్పా. ఇది కొంచెం నోరు తగ్గించుకొని మాట్లాడు. రెడ్లను నమ్మాం, రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు, వారిని కూడా తిట్టాం, కమ్మవారిని తిట్టాం. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? రాజకీయాల్లో నువ్వు లాంగ్ టర్మ్ ఉండాలంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని హితబోధిస్తే లేదు, రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు, చంద్రబాబు నాయుడు చూసి కమ్మలు పోయారు, మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. జగన్ కోసం దేనికైనా మేము ఉంటాం అని చెప్పి మాట్లాడి ఈరోజు ఎందుకు బాధ ఆయనకి అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? నువ్వు లిస్టు తీద్దామా? తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు? కూర్చొని డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్కైనా సరే, తెలంగాణ భవన్కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం మీడియాతో. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎందుకు అంత అక్కసు? అవును, రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో టీడీపీ బీజేపీ హైదరాబాద్లో తెలంగాణలో కలిపి పోటీ చేయొచ్చేమో, దానికి నీకెందుకు బాధ?